నాయకత్వంలో ఇవాళ సెలవు నాగర్ కర్నూలు ఇక్కడ మొన్న కుమేర గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యాకాండ ఒక బంగారు భవిష్యత్తున్న ఒక 2 నెలల పసికందు ఆమె ముఖ్యమంత్రి ఏదేమో ఎవరికి తెలుసు. ఆమె కాబోయే కాలంలో ఆర్ కృష్ణ చేసిన ఈ బీసీ చైతన్యంలో ముఖ్యమంత్రి భవిష్యత్తున్న బిడ్డ ఇవాళ ఆమెని కాల్ కింద నలిపి ఆమెను తొక్కి చంపేసినందుకు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టిన ఆర్ కృష్ణ నాయకత్వంలో ప్రభుత్వం గదగదలాడిపోయింది. ఇవాళ 50 వెహికల్ కాన్వాయ్ తోటి ఆర్ కృష్ణ నాయకత్వంలో 500 మందితోటి వీడికి రావడం జరిగింది నాగర్ కర్నూలు. ఇక్కడ వీళ్ళకి మద్దతుగా కుటుంబానికి మద్దతుగా ఆర్ కృష్ణ నాయకత్వం ఇక్కడికి వస్తున్నాము. ఆర్ కృష్ణ గారు ఈ నెల 27వ తారీఖున భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, దీక్షలు, దిష్టి బొమ్మ దహనాలు, కలెక్టరేట్ ముట్టళ్లకు పిలుపునిచ్చిన మొట్టమొదటి నాయకుడు ఈ కుల దురహంకార హత్యకు వ్యతిరేకంగా మనమంతా గర్వించదగ్గ నాయకుడు ఆర్ కృష్ణ గారు. 2 సంవత్సరాల నుండి ఆర్ కృష్ణ చెప్తూనే ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తూనే ఉండు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయి, బీసీల కోసం కామారెడ్డి. మీరు సిద్దరామయ్య తోటి కామారెడ్డి డిక్లరేషన్ అనౌన్స్ చేయించారు. మీరు అక్కడి నుండి పట్టుకొచ్చారు. మీరు బీసీ నాయకుడు సిద్దరామయ్యని ఆయన కామారెడ్డి డిక్లరేషన్ లేమన్నాడు. ఆయన 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఎంబీసీలకు మినిస్టర్ ఇస్తా అన్నారు. అక్కడే కులగణన చేస్తున్నారు. ఏం చేసింది ప్రభుత్వం? ఓ పిల్లగాడు దీక్ష చేస్తే కులగణన కోసం ఆయన చావుకం చేసింది. జక్కరి సంజయ్ పిల్లగాడు ఆర్ కృష్ణ పోయి దీక్ష విరమణ చేసిర్రు. ఆ పిల్లగాడిని పోయి చూడండి. ఆడ హుజురాబాద్ ఎట్లుండో కరీంనగర్ జిల్లాలో మీరు పోయి చూడండి. ఆయన శరీరం ఎట్లయిందో మీరు చూడండి. ఎంతమంది కావాలి, ఎన్ని శవాలు కావాలి మీకు? సాయిశ్వరాచారి చనిపోతే ప్రభుత్వం ఏం చేసింది? ఢిల్లీలో ఆర్ కృష్ణ పిలుపు మేరకు ఏఐసీసీ ముట్టడి మేము చేస్తే మరుసటి రోజు వాళ్ళ కుటుంబాన్ని బీసీ మంత్రులు పంపించింది ముఖ్యమంత్రి. మొన్ననే ఒక బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డ, ఆమె గాజుల సౌమ్య గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతా ప్రాణాలు వదిలింది. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, మీరు కుల సంఘ నాయకుల రాష్ట్రానికి సీఎం మీరు తెలుసుకోండి. ఎవరన్నా ఇంటికి పోయిరా బీసీలు మరణం పొందితే, బీసీ అమరవీరులు ఆమె ఏం తప్పు చేసింది? గాజుల సౌమ్య ఈ రాష్ట్రం కోసం, పేద ప్రజల కోసం ఈ గంజాయి నిర్మూలించడానికి ప్రాణాలు పోతే మీరు ఆమె ఇంటికి ఎందుకు పోలేరని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు సీఎం అంటే కామన్ మ్యాన్. మీరు ప్రజలకు ముఖ్యమంత్రి కృష్ణని చూసి నేర్చుకోండి. ఓపెన్ ప్రజా దర్బార్ ఉంటుంది, ఎవరైనా కలవచ్చు. ఒక ఎంపీ అయి ఉండి డోర్లు లేవు, మీరు కూడా డోర్లు తెరవండి ముఖ్యమంత్రి గారు. మీరు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరేం చెప్పిర్రు? కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కట్టించుకోడని చెప్పిర్రు. మరి మీరెక్కడుంటారు ముఖ్యమంత్రి గారు? మీరు గోల్డెన్ మేడల్లో, మీరు ఒక గోల్డెన్ ప్యాలెస్ లో ఊహాలోకంలో బతుకుతున్నారు, హార్వర్డ్ లో బతుకుతున్నారు. ఇది కాదు ముఖ్యమంత్రి గారు. రండి, ఈ కుటుంబాన్ని పరామర్శించండి. మీరు లేదా రాజీనామా చేసుకోండి. మీ పార్టీలో ఉన్న బీసీని ముఖ్యమంత్రిని చేయండి. మీ రాహుల్ గాంధీ బీసీ అంటుండు కాబట్టి ఆ బీసీని ముఖ్యమంత్రిని చేయండి. అంతేగాని బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించము. అంతేగాని ఆర్ కృష్ణ గారు ఒక డిమాండ్ పెట్టిర్రు, బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని. పక్క రాష్ట్రంలో కూడా చేపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ కుటుంబం పేరు మీద బీసీ రక్షణ చట్టం పెట్టాలని నేను కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మీ సొంత జిల్లాగా ముఖ్యమంత్రి గారు స్పందించండి. లేకుంటే ఇదే చౌరాస్తాలో మేము భారీ బహిరంగ సభ పెట్టి కృష్ణ నేతృత్వంలో చూపిస్తాం. ఉద్యమ అభివందనాలు. థ్యాంక్ యూ.